మోడల్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనల్ని క్వశ్చన్ మార్క్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ ఈ ఉన్న 3 నెంబర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది, ఇక్కడ కూడా ఈ 3 నెంబర్స్కి ఒక రిలేషన్ ఉంటుంది. అంటే ఒక లాజిక్ వైజ్ ఆ రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ అప్లై చేస్తే మనకి క్వశ్చన్ మార్క్ దగ్గర ఉన్న ఆన్సర్ వస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి 32 53, 53 మైనస్ 32 చేస్తే మనకి 21 వచ్చింది. అదే ఇక్కడ అప్లై చేసి చూద్దాము. 44 మైనస్ 30 చేస్తే 14 వస్తుంది, కానీ ఇక్కడ మనకి 16 ఇచ్చారు. అంటే ఈ సబ్ట్రాక్షన్ లాజిక్ అనేది హెల్ప్ అవ్వదు, వేరే ఇంకేదో లాజిక్ యూస్ చేసినట్టున్నారు. ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ 3 ఇంటూ 2 చేయండి, 3 ఇంటూ 2 చేస్తే 6, 5 ఇంటూ 3 చేయండి, 5 ఇంటూ 3 చేస్తే 15, 6 ప్లస్ 15, 6 ప్లస్ 15 అంటే ఎంత? 21. అంటే మనకి ఇక్కడ 21 వచ్చింది. ఈ లాజిక్ని ఇక్కడ అప్లై చేసి చూద్దాం. చూడండి, 3 ఇంటూ 0 చేస్తే 3 ఇంటూ 0 అంటే 0, 4 ఇంటూ 4 చేస్తే 16 అంటే 16 వచ్చింది. అంటే ఈ లాజిక్ అనేది ఇక్కడ మనకి రెండింటికి యూజ్ అయింది కాబట్టి అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసి చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. చూడండి, 4 ఇంటూ 1 చేయండి, 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4, 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4. ఎందుకంటే 4 ఇంటూ 1 4 ఇంటూ 1, 4 అంటే 8, అంటే 8 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇదే మన ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర 8 వస్తుంది. నచ్చితే పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది.